హలో గైస్, ఈరోజు అయితే మేము పల్లి చెక్కి అయితే చేసుకుంటున్నాము. పల్లీలను అయితే బాగా ఒలిచి పెట్టేసుకుని ఇట్లా ఫ్రై అయితే చేసుకున్నాము. ఈ పల్లీలు వలవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. కొంచెం ఫింగర్ టిప్స్ అయితే నొప్పి వస్తాయి. బట్ కష్టపడి నేను మా హస్బెండ్ అత్తమ్మ కలిపి ఇవి బాగా ఒలిచేసాము. అయితే మా అత్తమ్మ ఆఫ్టర్నూన్ అని చెప్పి రెస్ట్ తీసుకుంటే నేను ఇంతలోగా ఫ్రై చేసి పెడదాం అనుకుని ఫ్రై చేసి పెట్టి ఇట్లా మంచిగా నలిపేసేసి క్లీన్ చేసేసాను అనమాట. అత్తమ్మ లేచేసరికి నేను ఇలా చేసి ఉంచడం వల్ల కొంచెం టైం సేవ్ అయితే అయ్యింది. తర్వాత ఇంకా కొంచెం బెల్లం అయితే తీసుకున్నారు. అంటే ఇంత క్వాంటిటీ అని కాదు, మనం తీసుకునే పల్లీలు బట్టి బెల్లం వేసుకోవడమే. ఫస్ట్ బెల్లం ఇలా పల్చగా ఉంటుంది, తర్వాత ఇక్కడ ఉన్నట్టు తిక్కుగా అవుతుంది. అలా తిక్కుగా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవడమే. అందులో కొంచెం నెయ్యిని కూడా వేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మనకు నచ్చినట్టు కట్ చేసుకుని టైట్ బాక్స్లోనైతే స్టోర్ చేసుకోవాలి. అంతే, ఇంతకన్నా చాలా ఈజీ అనమాట. నేను చెప్పడం ప్రాసెసే పెద్దదై ఉంటుంది కానీ చేయడం అయితే కొంచెం ఈజీయే. రెడీమేడ్ పల్లీలు అయితే ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. మీలో ఎంతమంది కష్టం వస్తే కృంగిపోతారు, ఆనందం వస్తే పొంగిపోతారు? అలా ఎప్పుడు ఉండకూడదు. అన్ని సిచ్యువేషన్స్లోని మనం ఒకలానే హ్యాండిల్ చేయాలి. బాధగా ఉంది అని చెప్పి బాధపడిపోతే మన బాధ ఏమీ తగ్గిపోదు. ఆనందంగా ఉన్నామని ఆనందపడిపోయినంత మాత్రాన ఒక్కరోజే ఆనందం ఉంటుంది. మనం మన ఎమోషన్స్ని అన్నిటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే మన ఎమోషన్స్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడే మన లైఫ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎప్పుడు దేనికి డీలా పడిపోకూడదు అనమాట. ఓకే, వీ కెన్ డూ ఇట్ అనేటట్టు ఉండాలి. ఎప్పుడైనా అలా వీక్ అయిపోతున్నాము అంటే మనల్ని మనం వీక్ చేసుకుంటున్నాము. అంటే మనల్ని మనం వీక్ చేసుకోవడం వల్ల మనం ఇంటర్నల్గా ఏ పని చేయలేమన్నమాట. సో బెటర్ బీ స్ట్రాంగ్ ఎట్ ఎవ్రీ సిచ్యువేషన్ వన్ యూర్ వెరీ సాడ్. ఎందుకంటే మనం సాడ్ అవుతున్న కొద్దీ మనం ఇంకా వీక్ అవుతూ ఉంటాము. మనం వీక్ అవుతున్నాము అంటే మనం పర్సనల్గా ప్రొఫెషనల్గా అన్నిట్లోని మనం డౌన్ అవుతూనే ఉంటాము. సో మనల్ని మనం ఎప్పుడూ తగ్గించుకోకుండా మనల్ని మనమే ఎప్పుడూ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. సో ప్రతి ఎమోషన్కి ఒకేలా రియాక్ట్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అలా ఉంటేనే మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండగలం. ఎప్పుడు బాధపడుతూ ఉండే కొద్దీ మనకి బాధే మిగులుతుంది. సో బెటర్ థింక్ అబౌట్ దాట్. ఎప్పుడు ఒకేలా ఉండాలి అనేది నేర్చుకోండి. హ్యాపీనెస్లోని, సాడ్నెస్లోని, ఎందులోనైనా కూడా. అంతే ఈ వీడియో.